In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. తర్వాత ఏం వీడియో చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? కమాన్ మై డియర్ ఎల్లో ఆర్మీ, సిద్ధం కండి, రణరంగానికి సిద్ధం కండి. ఇప్పుడు మంది డాడీ ఆర్మీ కాదు, బేబీ ఆర్మీ. ఉన్న డాడీలంతా వట్టిగానే పంపించాం, కొత్త పిల్లకాయలను పట్టుకొచ్చినాం. అరే ప్రతిసారి ఎస్ఆర్ వచ్చిన 3 రోజులు వట్టిగానే సప్పరిస్తామనేది. ఈసారి మన చెన్నై పిచ్చిన మార్చినాం, ప్లేయర్లు మార్చినాం. ఇక ఆట తీరే మారాలి. ఇక 150 డిఫెండ్ చేసుకోవడం కాదు, నిజవ్వ వట్టిగానే 3 రోజులు సప్పరిచి పడేయాలి. మన చెన్నైలో కొత్త కాటారమ్మ కొడుకులు పరిచయం కావాలి. దొరికితే 6లు 4లు వట్టిగానే మింగి పడేయాలి. మన చెన్నై పవర్ అంటే చూపించాలి. తమ్ముడు గైక్వాడు కొంచెం చల్లబడు. ఓ ఊరుకూరుకునే నోటుకొచ్చిందంత వాగడం ఎందుకు? అలా ఉన్నదంటే ఆటోమేటిక్ గా ఐపీఎల్ కప్పు మనదే, ఫ్యాన్స్ తో పాటు పండగ మనదే. అయినా మన పిల్లకాయల ఫామ్ చూడి ఏ విధంగా ఉందో. అంత మంచి ఫామ్ లో ఉన్న తర్వాత ఐపీఎల్ కప్ ఎలా వదులుతాము? వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పిసుతున్నాం. ఈసారి ఐపీఎల్ కప్పు కొడుతున్నాం. సంజు చిన్న పుంజు, ఈ పుంజు రాజస్థాన్ వదిలి చెన్నైలో అడుగు పెట్టాడో లేదో, ఫామ్ ఆటోమేటిక్ గా గుర్తుకొచ్చింది. నీ అవ్వ T20 వరల్డ్ కప్ లో నాకౌట్ నుంచి ఫైనల్ వరకు మొత్తం ఈ పుంజు పర్ఫార్మెన్సే. అది మంచి స్ట్రైక్ రేట్ తో ఇంత మంచి ఫామ్ లో ఉన్న తర్వాత ఈ పుంజు ఇక ఐపీఎల్ లో ఊర పర్ఫార్మెన్సే. ఇక కాసుకుండ్రా అబ్బాయిలు, T20 వరల్డ్ కప్ లోనే బౌలర్లకి చుక్కలు చూపించినోడ్ని. ఇక ఐపీఎల్ అంటే గట్టిగానే మంచినీళ్ళు తాగినట్టే. చూపిస్తా ఈ పుంజు పర్ఫార్మెన్స్ అంటే చూపిస్తా. ఇక హోమ్ గ్రౌండ్ అయినా అవే గ్రౌండ్ అయినా ఒక్కొక్క బౌలర్ కి వచ్చే. అది బై సంజు, నువ్వైతే ఆ ఫామ్ ని కంటిన్యూ చేయి. నీ అవ్వ ఇక ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేయాలి. తమ్ముడు దూబే ఏం విధ్వంసం. నీ అవ్వ T20 వరల్డ్ కప్ లా స్పిన్నర్లని ఒక్కడే పిసుకుతావనుకుంటే ఫాస్ట్ బౌలర్లను కూడా వట్టిగానే పిసికి పడేసావు. ఏం పిసకడం స్వామి, ఎత్తి మింగితే ఏకంగా 6 పోతుంది. అరే మిగతా వాళ్ళు కొట్టే 6 జస్ట్ బార్డర్ దాడుతుంది. నువ్వు కొట్టేది మాత్రం ఏకంగా సెకండ్ స్టాండ్ ఏం కర్మ, 3వ స్టాండ్ లో పడుతుంది బాలు. నువ్వైతే ఆ ఫామ్ ని కొంచెం కూడా వదిలిపెట్టకు తమ్ముడు. ఇక ఐపీఎల్ లో మన సిఎస్కే రొచ్చు చేయాలి. అరే నువ్వైతే ఏం భయపడుతూనే బాయ్, ఆ T20 వరల్డ్ కప్ లో చూపించిందంతా జస్ట్ శాంపుల్సే. ఈ ఐపీఎల్ చూపిస్తా ఈ శుభం దూబే తడాక ఏంటో తెలుసు కదా. ఎత్తి మింగితే ఏకంగా 6లు 4లు వట్టిగానే రావాల్సిందే. దూబే సిక్సర్ల దూబే. అటు పక్క స్పిన్నర్ అయినా రాని, ఫాస్ట్ బౌలర్ అయినా రాని, వాళ్ళ అవ్వ మొగడైనా రాని, 6 మాత్రం వట్టిగానే పోతది. సిక్సర్ల దూబే అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏంటే ధోని బాయ్, ఎప్పుడు డాడీలు నమ్ముకునే వాడివి ఈసారి బేబీలు పట్టుకొచ్చావేంటి? నీ అవ్వ కప్పు కొట్టించినటువంటి జట్టు వదులుకున్నావు, పతిరాన్ని వదులుకున్నావు, ఎన్నో ఏళ్ళుగా పోషిస్తున్న కాన్వెన్ వదులుకున్నావు. అంతగానే మీ చెన్నైలో ఏం జరిగింది ఏంటి? ఈ డాడీలు నమ్ముకొని 2 ఏళ్ళుగా సంఖ నాకిస్తున్నారు. అందుకే ఫామ్ లో ఉన్న పిల్లకాయలు పట్టుకొచ్చినాం. ఎప్పుడు మీరేనా పిల్లకాయలు పట్టుకొని 3 రోజులు సప్పరిచేది? నీ అవ్వ ఈసారి మేమే పట్టుకొచ్చినాం. 3 రోజులేం కర్మ, 350 ఇక్కడ వట్టిగానే సప్పరిచి పడేస్తాం. అవునన్నా, ఓపెనింగ్ లో సప్పరించడానికి నేను సంజన్న, ఆ తర్వాత 1 డౌన్ లో వట్టిగానే సప్పరించడానికి ఆయుష్ మాత్రే, ఆ తర్వాత మిడిల్ ఓవర్ లో ఊచకొత్త కోయించడానికి బ్రేవిసు, శివం దూబే, ఆ తర్వాత మన దగ్గర మంచి కరడు కొట్టిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ 2 ఉన్నారు. ఒకరు బ్యాటర్ అయితే ఇంకొకరు ఆల్ రౌండరు. వాళ్ళ ఫామ్ అయితే ఖతర్నాక్ ఉన్నది. ఆ తర్వాత నీ స్టైల్లో ఫినిష్ చేయడానికి నువ్వు ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత మనల్ని ఆపే టీం ఏదుంది? ఇందా మింద ఊపు, ఈసారి మా సిఎస్కేనే తోపు. తమ్ముళ్ళు వట్టిగానే 14 కోట్లు తీసుకోవడం కాదు, వట్టిగానే సప్పరిచి పడేయాలి. నీ అవ్వ మంచి ప్లేయర్లు వదులుకొని మిమ్మల్ని పట్టుకొచ్చినా. ఇక మీ తడాక ఏంటో చూపించాలి. అన్న మీరు ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ ఇచ్చి చూడు, రెచ్చిపోతా. ఎప్పుడన్నా చెప్పు. బ్యాటింగ్ లో కావాలంటే బ్యాటింగ్ లో, బౌలింగ్ లో కావాలంటే బౌలింగ్ లో వట్టిగానే రెచ్చిపోయి చూపిస్తా. ఈ ప్రశాంత్ వీర్ అంటే నార్మల్ వీరుడు కాదు, ఇటు బ్యాటింగ్ లో అయినా అటు బౌలింగ్ లో అయినా దంచి కొట్టే వీరుడు అని చూపిస్తా. అరే మీరైతే మీ బ్యాటింగ్ లో చూపించండి మీ ఊర పర్ఫార్మెన్స్ ఏంటో, నేనైతే నా బౌలింగ్ లో చూపిస్తా ఈ నూరు గాని ప్రతాపం ఏంటో. నీ ఎవ బాల తిప్పి ఇసురు మింగితే ఏకంగా పుల్ వట్టిగానే పోవాల్సిందే. నూరంటారా బాబు, ఒక్కొక్క బ్యాటర్ ని వట్టిగానే నూరి పడేస్తా.